వెల్కమ్ టు వంటి వినోస్. ఆళ్లూరు జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీలో జాతీయ రహదారి వెడల్పులో భాగంగా బాధితులు తమ ఇళ్లకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా తొలగించవద్దంటూ జేసీబీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బాధితులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమ ఇళ్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, అంతేకాక అనర్హులైన వారికి భారీ మొత్తంలో లక్షల్లో నగదు వేశారని ఆరోపిస్తున్నారు. పట్టాలు ఉన్న భూమి బాధితులకు నగదు చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని బాధితులు అంటున్నారు. చింతపల్లి మండలం గెమ్మల శాంతమ్మ పెద్దబడ్డ పంచాయతీ మా చిన్నాన్న ప్లేస్లో కట్టి 2 ఇళ్ళే అందులో పోయాయని 4 ఇళ్ళ పేర్లు రాయించుకున్నారు. దాని తర్వాత 4 ఇళ్లలోనే 2 ఇళ్ళకి ఎక్కువ వేశారు, 2 ఇళ్ళకి తక్కువ వేసుకున్నారు. అదేనండి, ఇంకా అందరికి న్యాయమే జరగాలి, అన్యాయం జరగకూడదు. వాళ్ళు ఏంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, ఆ ఇల్లు వాళ్ళకి తక్కువ వేశారు. ఉన్నాయే 2 ఇళ్ళు పోయినట్టుగా 4 ఇళ్ళు రాశారు. అదేనండి మా సమస్య. అలా ఎవరు వేయించుకున్నారు డబ్బులు? రాజ్ కుమార్, సుర్గన్ సంతోష్ కుమార్. ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే సబ్ కలెక్టర్లో ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, వీళ్ళంతా మరి ఏం చేస్తున్నా కూడా ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇండివిజువల్టీగా వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ని ఇస్తున్నారు తప్ప, ఎప్పుడు వెళ్ళి అర్జీ పెట్టిన తర్వాత శాశ్వతాయిలోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నవంటి ఏదైతే పొజిషన్లో ఏం పోతుందో ఇంకోసారి సర్వే చేయమని అంటే సర్వేలు కూడా వచ్చేసి ఈ అంతా ఎందుకు చేయాలని వాళ్ళని ఇక్కడ ఉన్నవంటి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి చెప్పేసి ఎటువంటి సర్వే చేయకుండా మళ్ళీ పోతూ యాస్టీజ్ గతంలో అయితే ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు ఏ సర్వే అయితే చేశారో ఆ సర్వే రూపంలో పదే చూపుతున్నారు. దానివల్ల లబ్ధిదారులు అనేవాళ్ళు పక్కగా మరి ఎవరైతే ల్యాండర్స్ ఉన్నారో వాళ్ళు మరి ఈ యొక్క జాతీయ విస్తరణలో భాగంగా పోతున్నవంటి మరి భూమి అయితేనేవని గృహాలు అయితేనేవని వాళ్ళు నిజంగా లాసిపోతున్నారు. కావున దీన్ని గమనించవలసింది. కానీ ఎందుకంటే గతంలో ఇది కోర్టు వివాదంలో ఉండేసరికి బల్క్గా ఒకే దాంట్లో జమ చేశారు సబ్ కలెక్టర్ ఆర్డీఓ అకౌంట్లో. మరి ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు. నా పేరు ప్రియ, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీ దిగువపక్కల విలేజ్. ఇప్పుడు ఈ దిగువపక్కల విలేజ్ ఏదైతే ఉందో దాని మీద NH 516E అనే రహదారి వెళ్తుంది. అయితే ఈ జాతీయ రహదారి విస్తీర్ణంలో మా ల్యాండ్ అనేది పోతుంది. అయితే ఈ ల్యాండ్ పోతున్న దాంట్లో మాకు ఏవైతే ఈ ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ యొక్క ఫ్యామిలీస్ యొక్క ఇళ్ళు అనేవి ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని అక్రమ కట్టడాలు అనేవి తొలగించకుండా ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రీసర్వే కానీ లేదంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరైతే పరిశీలన చేశారో అక్కడ ఎటువంటి సరైన పరిశీలన చేయకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ అర్హులకు కాంపన్సేషన్ అనేది సరిగా ఇవ్వకుండా అనర్హులైనటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులకు అధిక మొత్తంలో కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా భూమి ఉన్న స్థలంలో ఇల్లు లేకుండానే కొన్ని కల్పిత కట్టడాలను సృష్టించి NH వారు ఎవరైతే ఆ కల్పిత భవనానికి ఓనర్షిప్ అయితే ఎవరైతే చూపించుకుంటున్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి NH వాళ్ళు మాకు దారుణంగా ఈ కాంపన్సేషన్ విషయంలో అండ్ RMB వాళ్ళు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒరిజినల్గా ఉన్న ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు కాంపన్సేషన్ అనేది ఇవ్వకుండా అనర్హులుగా ఉన్న వాళ్ళకి అధిక మొత్తంలో కాంపన్సేషన్ అనేది ఇస్తున్నారు. అక్రమ కట్టడమైన బిల్డింగ్కి దాని యొక్క ఎవరైతే ఓనర్గా చెప్పుకుంటున్నారో వనము రాజ్ కుమార్ అతను టీచర్గా చేస్తున్నారు. అయితే అతనికి ఈ బిల్డింగ్ కట్టడానికి ఈమె పేరు రకే పెద్దమ్మ, ఈవిడకి మాయమాటలు చెప్పి ఈమె స్థలంలో అతను లాడ్జ్ కట్టడమే కాకుండా ఇప్పుడు వచ్చే కాంపన్సేషన్ కూడా అతనే తీసుకుంటున్నారు. అయితే ఆమె చాలాసార్లు అడిగినప్పటికీ అతని నుంచి బెదిరింపులు వచ్చాయి ఈమెకు. అయితే ఇప్పుడు దానికి ఆ బిల్డింగ్ అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ కట్టారు. నోటిఫికేషన్ తర్వాత కట్టిన వాటికి అసలు కాంపన్సేషన్ అనేది రాదు. కానీ అధికారి వారు వాళ్ళకి ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు? ఆ కట్టడానికి ఇప్పటి వరకు ఎటువంటి NOC కానీ ఏమి కానీ ఎవరైతే యజమానిగా ఉన్నారో మీ యొక్క అనుమతి కానీ ఏమీ లేవు, కానీ కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్కి 16/5 అండ్ 16/6 అని 2 సర్వే నంబర్లు ఉన్నాయి సార్. అందులో 16/5లో గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ 16/6లో ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నారు సార్. మేము అడిగాం సార్ ఎందుకు 16. అనకాపల్లి జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు నాతవరం మండలం వెదిరిపల్లి గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 బొలెరో వాహనాలు, 1 కారు, 1 బైకు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేస్తే బొలెరో వాహనాలకు ప్రత్యేక అరల్లో 168 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేడీపేట SI రిషికేశ్వరరావు, నాతవరం SI
తారకేశ్వరరావు వ్యూహాత్మకంగా అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నందుకు ఆయన అభినందించారు. ప్రధాన సూత్రధారి గొల్లపల్లి హరిబాబుతో పాటు మరో నలుగురిని జైల్లో పరిచయం చేసుకుని వారికి 2 బొలెరో వాహనాలను ఒడిశా నుండి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడులోని దిండిగల్లో సుమారు కేజీ 50,000 రూపాయలకు అమ్ముతారని, దాదాపుగా 12 సార్లు కూరగాయల ముసుగులో రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏవని ముద్దాయి ఇదివరకే గంజాయి కేసులో ఉన్నాడని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మ, నాదవరం పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, వరాహాలు, గిరి పాల్గొన్నారు. మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ వెదురుపల్లి గ్రామం వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాదవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మేట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాదవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఏవన్ హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోల్గుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైలు మండలం. ఆలూరు జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన మంపపాడేరు తెల్లవారుజామున మంప నుండి 5 గంటలకు 40 మంది పాసెంజర్లతో వస్తుండగా వెనక భాగంలో కట్టలు కెడిపేటి వచ్చేటప్పుడు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో డ్రైవర్, కండక్టర్లు ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ చేసి తెలియపరిచారు. ఇక చేసేదేమి లేక నెమ్మదిగా అధికారుల సూచనతో చింతపల్లి వరకు బస్సును నడిపించారు. దారిలో ఎక్కడ ఆపకుండా బస్సు వెళ్ళిపోవడంతో మంపపాడేరు ఎక్కవలసిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చెందారు. మరమ్మతులు లేని కొత్త బస్సులు అల్లూరు జిల్లాలో నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిరోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గడిచిన 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఆ లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిరిసిల్ల టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది కూడా తాగడం ఫ్యాషన్ గా పెట్టుకోవడం, తర్వాత తాగిన తర్వాత బండి మీద బయటికి రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం.
అంటే ఇంతకుముందు ఏదో టైంలో చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్ల లాస్ట్ 20 days లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు మీరు తాగితే బయటికి వెళ్ళొద్దు అనే ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వానికి దెబ్బ తాకడం కాకుండా అవతలను కూడా గుద్దుతాడు. అది కాదు, ఒక టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా అరైవ్ అనే ప్రోగ్రాం గౌరవ డీజీ గారు పెట్టారు. గద్వాలలో రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆమె రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తుకొస్తారని విమర్శించారు. గద్వాల శాసనసభ్యులు ఎంతకు ఏ పార్టీలో ఉన్నారో దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, లేకపోతే రాజీనామా చేయాలన్నారు. గతంలో నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, ఇప్పుడు నీవు దమ్ముంటే ఏ పార్టీలో కొనసాగుతున్నావో చెప్పాలని, నీ స్థానమే గుర్తులేనప్పుడు రైతులకు ఎలా న్యాయం చేస్తామని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నడిగడ్డకు పూర్తిగా అన్యాయం చేశాయని, మన సమస్యల కోసం నిలదీసే నాయకులు అవసరముందని, అందుకే మీకోసం నిలదీసే ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నామని, మేము తెచ్చే ఆయుధం నడిగడ్డకు నీళ్లు తెచ్చే వజ్రాయుధం అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు యూరియా ఇవ్వడం చేతకాక యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకోవాలని తిరకాసు పెట్టారు. కానీ రైతులు మేలు కోసం కాదు. ప్రభుత్వం సీడ్ పత్తి రైతుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రంలో ఉన్న రైతులందరితో కలిసి దీక్ష చేస్తామన్నారు. రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా కలెక్టరేట్ వరకు వెళ్ళగా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటుకు తాళం వేసిన పోలీసులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, జాగృతి, నడిగడ్డ పోరాట సమితి నాయకులు, మహిళా రైతుల్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో వేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం, ఆ కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. గాలివాన దాటికి చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చేతికి వచ్చిన పత్తి, మిర్చి పంటలు నేలపాలవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గద్వాల జమ్మిచేడిలో నూతనంగా నిర్మించిన వజ్ర అభినందన్ బ్యాంకెట్ హాల్, బోర్డింగ్ హాల్ను బొట్టు నరసింహులు అనే వ్యక్తి కొందరితో కలిసి నిర్మించినట్లు కొందరు బాధితులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపల్ పరిధి జమ్మిచేడిలో రోడ్డుకు ఆనుకుని
కోట్లకు విలువ చేసే స్థలాన్ని బొట్టు నరసింహులు అనే వ్యక్తి అక్రమంగా 2 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆక్రమించుకుని బ్యాంకెట్ హాలును నిర్మించుకోవడం జరిగిందని, పర్మనెంట్ ఎల్పీ రాకముందే నిర్మాణం చేశారని, డ్రైనేజీలు కానీ వాటర్ లేకుండా అప్పటి కమిషనర్ జానకిరాములు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కలెక్టర్కు 6 సార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేదని, ఈ విషయంపై విజిలెన్స్ అధికారులకు సిడిపిఓ, డిటిసిపి వారికి కంప్లైంట్ చేసి హైకోర్టులో రిట్ వేయడం జరిగిందని, ఈరోజు మళ్ళీ కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగిందని బాధితులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను ఈరోజు ప్రజావాణి యందు ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను. జంచేడు శివార్లలో సిఎన్జి ఫంక్షన్ పక్కలో వజ్రాభినందన్ బెన్కెట్ హాల్ విషయంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగినది. అట్టి బిల్డింగ్ అక్రమం అని పలుసార్లు ఫిర్యాదు చేయడం జరిగినది. ఇప్పుడు బిల్డింగ్కు సంబంధించి ఎటువంటి సర్వే రిపోర్టు లేవు. ఆ బిల్డింగ్ తర్వాత వచ్చేసి 22 ఎల్పీ నుంచి పర్మనెంట్ ఎల్పీకి రాకముందే బిల్డింగ్కు అనుమతులు ఇచ్చారు. అక్కడ ఎక్కడ కూడా రోడ్లు కానీ, నీటి వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ, ఎలాంటి వ్యవస్థ లేని దానికి బిల్డింగ్ అనుమతులు అప్పటి జానకిరామ్ సాగర్ గారు ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయంలో నేను సిడిఎంఏని సంప్రదించడం జరిగినది, డిటిసిపి వారిని సంప్రదించడం జరిగినది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేయడం జరిగినది. ఇట్టి విషయంలో అట్టి బిల్డింగ్కు డీవియేషన్ లేదని చెప్పి గత 6 నెలల కిందట నోటీసులు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఇప్పటికి కూడా అట్టి బిల్డింగ్పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అట్టి బిల్డింగ్ కూడా రోడ్డును ఆక్రమించుకొని, పీడబ్ల్యూడీ రోడ్డును ఆక్రమించుకొని బిల్డింగ్ నిర్మాణాలు జరగడం జరిగినది. అందులో ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేశారు. ఇట్టి విషయంలో గత సంవత్సరం నుంచి నేను అన్ని ఆధారాలతో కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టు తిరుగుతున్నా కూడా అట్టి బిల్డింగ్పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఈ బిల్డింగ్ డిమాలేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆర్డర్ పాస్ చేశారు. కానీ జిల్లా కలెక్టర్ గారిని అట్టి బిల్డింగ్ యజమాని మేనేజ్ చేస్తూ అదేదో కొంత డబ్బులు ఇచ్చి దాన్ని ఆపేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలిసింది. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చి ఈ ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. అట్టి బిల్డింగ్ అక్రమము, దానికి ఎలాంటి సర్వే రిపోర్ట్ లేదు అని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తుంది. బద్వేలు పట్టణంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్వీనర్ ఏగ ఎద్దారెడ్డి వారి ఇంటి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి డీసీ గోవింద్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి, పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అన్నారు. ప్రతినిత్యం వారి అడుగుజాడలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఇబ్బంది అందులో డాక్టర్ని పెట్టుకోండి, నువ్వు భయపడితే ఎట్లా. సీరన్న కొంచెం ఎక్కువ పెట్టండి. కానీ కాదు, ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కదా, ఇబ్బంది ఏమన్నా. గోవింద్ రెడ్డి గారి 70వ సంవత్సర జన్మదిన వేడుకలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నాయకుడు గోవింద్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాలుగా మా ఎద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మా పట్టణాధ్యక్షులు కానీ, మా అలాగే రూరల్ అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరం కూడా మా సార్కు హృదయపూర్వకంగా మేడం గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి గోవిందరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకు పోవడానికి, మేమందరం చాలా సంతోషంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎల్లవేళలా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ గోవిందరెడ్డి సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు ఘనంగా మా ఎమ్మెల్యే సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషమైన రోజు. మా సారు, నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగుదాలు నడుపుతున్నాను. మమ్మల్ని అందరూ కూడా ఒక లీడర్గా తయారు చేసిన వ్యక్తి గోవింద్ సారు. ఆయన నాయకత్వంలో ఏ రోజు ఓటర్లు ఎరగకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్ని ఎలక్షన్లు కూడా ఆయన నాయకత్వంలో జరుపుతూ వస్తున్నాం. ఎప్పటికీ కూడా ఆయన జీవితాంతం కూడా మేము ఆయనకి ఎన్నటి ఆయన తోడుగా ఉంటాం. ఆయనకు ఆ దేవుడు చల్లగా మంచిగా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన దయ వల్ల మన బద్వేలు కూడా అన్ని రకాల డెవలప్ అవుతుంది. ఆయన మున్సిపాలిటీలో మేము 2014 నుంచి 19 దాకా బద్వేలు తాగి
తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఆ రోజు మాకు 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సార్ బ్రహ్మగారి మఠంలో నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా అక్కడ మోటార్లన్నీ రిపేర్ చేసి పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆ నీటి సౌకర్యం కల్పించడం కానీ మళ్ళీ 130 కోట్లు తెచ్చి రోడ్లు తీసుకున్నా కానీ అన్ని రకాలు కూడా మనకి సెంచరీ ప్లైవుడ్ కానీ ఆయన నిరంతరం ప్రజలతో ఉంది. ఈరోజు మా ప్రీతమ నాయకుడు నా రాజకీయ గురువు శ్రీ DC గోవింద్ రెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, మా మున్సిపాలిటీ నాయకులు, రూరల్ నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా సార్ యొక్క పుట్టినరోజు గత 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరము ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యాలతో బాగా లక్షణం ఉండాలని, ఆయన కుటుంబం అంతా కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు. గారు అలాగే నాకు రాజకీయంగా నా గురువైనటువంటి మా ఎమ్మెల్సీ DC గోవింద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 70వ సంవత్సరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో, బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులు మొత్తానికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన తయారు చేసిన నాయకులమే అందరం కూడా. ఆ విధంగానే ఆయన నాయకత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 24లో కూడా మన పార్టీ ఈ విధంగా ఓడిపోయినా కూడా బద్వేలు మండలంలో ఆయన నాయకత్వంలో ఆయన మనం గెలవడం జరిగింది. అటువంటి నాయకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దారెడ్డి అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనపై ఉన్న ప్రభుత్వ రివార్డులు వెంటనే మంజూరు చేయాలని, అలాగే పెన్షన్ మరియు నివాసం కోసం ఇల్లు కల్పించాలని ఆమె కోరారు. ఆమె భర్త పసుల రామ్రెడ్డి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి 2000 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యురాలుగా కొనసాగిన ఆమె 2025 జనవరి 31న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల నుంచి రావాల్సిన రివార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. నా పేరు పసుల వసంత, నా భర్త పేరు పసుల రామరెడ్డి. నేను 40 సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు పోయినా. 1 ఇయర్ కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తానన్నారు, అక్కడికే లేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తానని ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగా లేదు. ఉన్న ఇల్లు కూడా అంత. నా పేరు పసుల కృష్ణప్రసాద్. ఏమే పసుల వసంతమ్మ మా సొంత చిన్నమ్మ. పసుల రామరెడ్డి మా సొంత చిన్న ఆయన. 1975లో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక 1 ఇయర్ ఉన్న తర్వాత ఈమె మా చిన్నమ్మ కూడా 1983-84 ప్రాంతంలో ఆయన బాటనే బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 40-42 సంవత్సరాల తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో మొన్న 31 జనవరి 2025 సంవత్సరంన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో SP గారి వద్ద లొంగిపోవడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్న మేము మా కుటుంబ సభ్యులం పోయి ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు SP గారు ఏమన్నారంటే, ఈమెకు 8 లక్షల రివార్డు ఉంది, మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తీసి పంపిస్తే మేము ఆమె అకౌంట్లోకి డబ్బులు పంపిస్తామన్నారు సార్. అవి ఇప్పటికి కూడా డబ్బులు ఆమెకు ఆర్థిక సాయం అందలేదు.
ఇక్కడి అంత గతంలో మా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావు సార్ తోటి కరెక్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సోంపల్లి ఇసుకరాంపుపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ విధించిన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారంతో మైనింగ్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక తరలిస్తున్నట్లు స్థానికుల సమాచారంతో శనివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలో 5 ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లు, ఒక పాక్షిక లోడు ఉన్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను గమనించిన ఇసుక పడవల యజమానులు మరియు సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన అంతర్కుల వివాహం ఆ జంటకు శాపమైంది. జగిత్యాల జిల్లాకు చెందిన పసుల సంగీత, బద్దీ పవన్ 2023లో ప్రేమ వివాహం చేసుకోగా అబ్బాయి తరపు కుల పెద్దలు వారిని కుల బహిష్కరణ చేశారు. ఊరిలో ఏ శుభకార్యాలకు రానివ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేసిన స్పందన లేదని, తమకు సామాజిక గౌరవం దక్కేలా విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. మా భార్యది ధర్మపురి మండల్ దంతాపూర్ గ్రామం. మేము ఒక 2 సంవత్సరాల నుండి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మాకు చిన్న ఇబ్బంది అయింది. మమ్మల్ని మా కుటుంబాలు బహిష్కరించారు. ఆ 2 సంవత్సరాల నుండి కులం పక్కకు పెట్టేశారు మమ్మల్ని. కుల బహిష్కరణ పెట్టారు మా మీద. వేరే కుల ఎస్సీ నేతగాని అమ్మాయి చాలా తక్కువ అని పెళ్లి చేసుకున్నా అని మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. నన్ను మా 3 ఫ్యామిలీ, మా ముగ్గురు, మా అమ్మమ్మ, తాతయ్య, మా ఫ్యామిలీ, 3 ఫ్యామిలీని వేరే చేశారు, కుల బహిష్కరణ చేశారు. మమ్మల్ని మంచినీళ్ళకైనా ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటాలైనా దేనికి కూడా మమ్మల్ని రాణిస్తలేరు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కొంచెం మీరే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. మేము పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుండి మా గ్రామస్తులు కుల బహిష్కరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా కూడా కులాలకు రాణిస్తలేరు. మాతోటి మాట్లాడిన వేరే మా ఇంటి పక్కన మా బంధువులు ఉంటారు, వాళ్ళని కూడా కుల బహిష్కరణ చేసి వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇలా చేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? ఎస్సీ నేతకాని అంటే అంత చిన్న చూప? మేము కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు ఇచ్చాం. అంతకుముందు ఫస్ట్ ఇచ్చాము ఒక 1 మంత్ బ్యాక్. ఆయన్ని మా ఇక్కడ నుండి ఏం రెస్పాన్స్ లేదు కలెక్టర్ మేడం దగ్గర నుండి. అక్కడ ఆర్డీఓకి అట్లా రాశారు. ఆర్డీఓ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.